సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు ఇంకా ఆఫ్టర్ దట్ మేము వెళ్ళబోయేది నాగర్హోల్ టైగర్ రిజర్వ్ దగ్గర ఒక ఫారెస్ట్లో ఒక స్టే తీసుకున్నాం. సో స్టే దగ్గరికి వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ మీకు ఈ ట్రీస్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది కంప్లీట్గా మొత్తం ఈ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయి అంతా ఎర్రచందనమే. దాదాపు ఒక 12 నుంచి 15 ఎకరాల వరకు అయితే ఉంది. సో గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్న చెప్పాను కదా, నిన్న ఒక విల్లా చూడడానికి వెళ్ళామని చెప్పి. మేము ఆ విల్లా ఇక్కడ మేము తీసేసుకున్నాము. ఈ విల్లా పేరు వచ్చేసి గాజా విల్లా. ఇది నాగర్హోల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరలోనే ఉంది. ఇది చూడండి, ఇది విల్లా ఎంట్రన్స్ ఇదంతా. సో మేము ఇక్కడ విల్లా అయితే తీసుకున్నాము. ఇక్కడ వెదర్ అంతా చూడండి, ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది అరౌండ్. అండ్ ఇక్కడ అంతా ఫాగీ వెదర్ ఉంది. దీని బ్యాక్ సైడే మొత్తం ఇదంతా ఫారెస్ట్. సో నేను మీకు విల్లా ఎట్లుందో చూపిస్తాను. ఫుడ్ మాత్రం చాలా బాగుంది విల్లాలో. వాళ్ళే లోపల డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫుడ్ మాత్రం చాలా అవసరం ఉంది. మేము ఇప్పుడు నేషనల్ పార్క్ వెళ్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. బట్ దానికి వెళ్ళాలంటే ముందే ఆన్లైన్లో టికెట్స్ మనం కొనుక్కోవాలి. బట్ మేము అది చేయలేదు, ప్లానింగ్ సరిగ్గా తెలియక ప్లాన్ చేసుకోలేదు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే కొంతమంది ప్రైవేట్గా అమ్ముతారని చెప్పి మాకైతే తెలిసింది. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేద్దాము. ఒకవేళ దొరకకపోతే దాని నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ ప్లాన్ బి ఒకటి ఉంది, అది ఇంప్లిమెంట్ చేద్దాం. సో గైస్, మేము తీసుకున్న విల్లా అయితే ఇదే. దీని పేరు గజా విల్లా. ఇది నేషనల్ పార్క్ పక్కనే ఉంది. ఈ లోపలికి వెళ్తే ఇది విల్లా. దానిలో 4 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ముందు చూస్తున్న వెహికల్ కూడా ఇది మన తెలంగాణ వెహికలే. వీళ్ళు కూడా ఇక్కడ స్టే చేయడానికి వచ్చారు. సో ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం ఫాగీ వెదర్ ఉంది ఎర్లీ మార్నింగ్ అంతా. సో ఇది కంప్లీట్గా ఒక ఫారెస్ట్ మధ్యలో ఇది ఒక స్టే. నైట్ కొంచెం స్కేరీగానే ఉంది, కానీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. ఇక్కడ అంతా ఎక్స్పీరియన్స్ ఇప్పించేవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ అంతా మా విల్ల పక్కన వీళ్ళు లోపల కాఫీ ప్లాంట్స్ చేశారు. సో ఇవంతా కాఫీ ప్లాంట్సే. ఇటు వెళ్తే ఇక్కడ కూడా ఇది వెనకాలంతా ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, అది నేషనల్ పార్క్ చెక్ పోస్ట్. అక్కడ పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు. సో మనం వాక్ చేస్తూ కొంత దూరం వరకు వెళ్ళగలుగుతాము. జస్ట్ అట్లా వెళ్ళినాము, అసలు ఏముందో చూద్దామని చెప్పి. సో దాని తర్వాత ఇక మనకి నేషనల్ పార్క్ ఎంట్రీ వెళ్ళాలంటే మళ్ళీ ఇటు ముందు నుంచి వెళ్ళాలి. సో జస్ట్ అసలు వెదర్ ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ అయితే వచ్చేసినాము. ఇంకేమైంది, ఇదిగోండి ఇక్కడ లోపల ఇదేంటిది నేషనల్ పార్క్ కోడిలు ఉన్నాయి. నేషనల్ పార్క్ కోడిలు చాలా గట్టిగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. మరి నేనైతే తిన్నానో, తినే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. మా ఫ్రెండ్స్ ముగ్గురు గట్టి తగిలిచ్చారు రాత్రి. చూస్తున్నారు కదా నా వెనకాల ఏవైతే చెట్లు ఉన్నాయి ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ చాలా పెద్ద కాఫీ ప్లాంటేషన్ వేసారు. ఇది మా విల్లా పక్కనే ఉంది. సో మేము ఆ లోపలికి వచ్చి అసలు ఈ కాఫీ ప్లాంట్స్ ఎట్లుంటాయి ఏందని చూద్దామని చెప్పి వచ్చినాము. ఇది చూడండి, ఇవి కాఫీ బీన్స్. ఇవంతా కాఫీ బీన్స్ ఇవన్నీ. సో ఇట్లా ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాఫీకి సంబంధించినవి. దీని నుంచే మనకి కాఫీ పౌడర్ అనేది తయారవుతుంది. దాని లోపల బీన్స్ ఉంటాయి, ఆ బీన్స్ నుంచే మన కాఫీ పౌడర్ తయారవుతుంది. ఇక్కడ లోపల అంతా అడవిలో అంతా చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా కాఫీ ప్లాంట్స్ ఇట్లాంటివి చూడండి. అన్న తిట్టాలంటే దీన్ని పెట్టుకొని రోజు చేయొచ్చు. చాలు మనం 4 గంటకి వేసాం, కిందికి వేసాం, గాడికి వేసాం. వెనకాల అనిమల్ కాలు అది బాగుంది కదా అక్కడ.
ఇదిగో వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మా విల్లా. మేము స్టే చేస్తున్న విల్లా అయితే ఇదే. సో మేము దాని పక్కన ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి మేము బయటకు కూర్చున్నాము. అండ్ ఇక్కడ మొత్తం చాలా బ్యూటిఫుల్ వెదర్ ఉంది. ఎర్లీ మార్నింగ్ అంతా మా వాళ్ళు కూడా ఇక్కడ అంతా చిల్ అవుతున్నారు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మంచులో. ఎవరల్లా అంతా బిజీగా ఉన్నారు ఫోటోలు తీయడం, వీడియోలు తీయడంలో. ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు. సో దీని తర్వాత నేషనల్ పార్క్ వెళ్దామని చెప్పి మేము ట్రై చేస్తున్నాము. ఆ నేషనల్ పార్క్ ఎంట్రన్స్ మనకు దొరుకుతుందో లేదో మాకైతే ఐడియా లేదు, ఎందుకంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి. బట్ ఆన్లైన్లో టికెట్స్ అయితే మాకు నేను చూసినప్పుడు నేను లేవు. సో నేను ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ట్రై చేస్తాను. ట్రై చేసినప్పుడు అక్కడ ఇంకా దొరకకపోతే ఇంకా ఏం చేయలేము. సో ఆల్టర్నేట్ వే ఒకటి ఉందంట, అక్కడ నుంచి మనం లైక్ ఆ ఫారెస్ట్ లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ఆల్టర్నేట్ వే ఒకటి ఉంటుందంట. సో ఆ వేలో వెళ్తే మనకు అన్ని యానిమల్స్ అన్ని కనిపిస్తాయి అంటే లైక్ ఎలిఫెంట్స్ కానీ, డేరీస్ కానీ. మన లక్క బాగుంటే టైగర్ కూడా కనిపిస్తుందంట భయ్య. సో అందుకని నా లక్ ఎట్లుందో పరీక్షించుకుందామనే, ఒకవేళ దొరకకపోతే ఆ ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మేము ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే మాకు ఈవినింగ్ వరకు టైం ఉంది. సో ఈవినింగ్ వరకు టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి మేము ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ ఈ గ్యాప్లో కవర్ చేసి దాంతో టికెట్స్కి వెళ్దామని చెప్పి ఇటైతే వచ్చినాము. ఆ వాటర్ ఫాల్స్ పైన ఉంటాయి, కొండ పైన. బేసిక్గా అది రీచ్ అవ్వాలంటే 1.5-2 కిలోమీటర్స్ చిన్న ట్రెక్కింగ్ లాంటివి చేయాలి, నడుచుకుంటే వెళ్ళాలి లోపలికి. ఈ గ్యాప్లో ఆ వాటర్ ఫ్లో కింద ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ సౌండ్ వస్తుంటే మేము ఆ దారిలో పక్కన దిగి చూసినాం అసలు వాటర్ ఫ్లో ఎట్లుంది ఏంటి అని చెప్పి. ఇక్కడ వ్యూ అంతా బాగుందని చెప్పి ఇక్కడ కూడా ఒకసారి ఆగి వీడియో తీసుకుందాం అని చెప్పి ఇక్కడైతే ఆగినాం ప్రస్తుతానికి. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేస్తే ఇంకా వాటర్ ఫాల్స్ అనేది మనకు కనిపిస్తుందంట. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. దీని తర్వాత ఈవినింగ్ అటు వెళ్ళాలి. ఇక మా వాళ్ళు మెల్లగా దిగుతున్నారు పైనుంచి అట్లా. సో మనకు పెద్దగా ట్రెక్కింగ్ అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ టైం అట్లా కొద్దిగా నడిచేసరికి కొద్దిగా డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపిస్తే కిందకు వచ్చి జ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ డెస్టినేషన్ ఇక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. బ్యాడ్ లక్ అనే చెప్పాలి, ఎందుకంటే సఫారీకి టికెట్స్ దొరకలేదు మనకు. సో ఈ రూట్ ఒకటి ఉంది, ప్లాన్ బి అని చెప్పే కదా, అది ఇదే. ఈ రూట్లో నుంచి మనకు మైసూరు వెళ్ళే రూట్ తగులుతుంది, కర్ణాటక బార్డర్ అక్కడ. అండ్ ఇక్కడ బేసిక్ ఏంటంటే 1 అవర్లో ఈ రూట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. అది టైం మనకి ఇక్కడ స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ నెక్స్ట్ 1 అవర్లో అక్కడ రీచ్ అయిపోయి అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. స్పీడ్ లిమిట్ కూడా 30, ఎందుకంటే యానిమల్స్ క్రాసింగ్ కాబట్టి. మాకు ఏమేమి జంతువులు కనిపించాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి, ఎగ్జైటింగ్ ఉంటుంది.